ఓం శాంతి. మురళీ మాధుర్యం. తేదీ 8/4/2025. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాల మాధుర్యాన్ని ఇప్పుడు విందాం. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, తండ్రి ఈ సంగమ యుగంలోనే వస్తారు. ఇది సర్వోత్తమమైన యుగం. ఇందులో పిల్లలైన మీరు తండ్రితో కలుస్తారు. ఇదే సత్యసత్యమైన కుంభమేళ అని బాబా అంటున్నారు. దేహీ అభిమానులుగా అయ్యే పాఠాన్ని దేహం లేని ఒక్క బాబా మాత్రమే చదివించగలరట. బాబా అంటున్నారు, పిల్లలు, ఇది తయారైన డ్రామా. ఈ డ్రామాను ఎవరూ రచించలేదని, అందుకే దీనికి ఆది అంతములు కూడా లేవని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. పిల్లలు, మీరిప్పుడు నరకవాసులు కాదు, మీరు సంగమయుగంలో ఉన్నారు. స్వర్గవాసులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు. అందుకే ఈ సంగమయుగానికి చాలా గొప్ప మహిమ ఉంది. సర్వోన్నతమైన కుంభమేళ కూడా ఇదే. లక్ష్మీనారాయణని పురుషోత్తములని అంటారు. మీరు ఆ విధంగా ఇప్పుడు తయారవుతున్నారు అని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, నిరాకార శివబాబా సాకారంగా బ్రహ్మబాబాలోకి వచ్చినప్పుడే ఆత్మలైన మిమ్మల్ని సాకారంలో కలుసుకుంటారు. అది కూడా ఈ సంగమయుగంలో మాత్రమే. బాబా చెప్తున్నారు, పిల్లలు, ఈ డ్రామా ఎవరూ తయారు చేసింది కాదు. ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడింది. ఎప్పటి నుండి ఈ డ్రామా ప్రారంభమైందని మిమ్మల్ని అడుగుతారు. ఇది అనాది డ్రామా, దీనికి ఆది అంత్యాలు లేవని చెప్పండి. అంటే ఈ డ్రామా కొత్తదిగా మరియు మళ్ళీ పాతదిగా అవుతుంది. ఈ పాఠం ఇప్పుడు మీకు అర్థమైంది కదా అని బాబా అంటున్నారు. మరి ఎవరైనా వస్తే చెప్పేవాళ్ళు రిఫైన్గా మంచి పద్ధతిలో తెలిపించేవారు కావాలి అంటున్నారు. తండ్రి చెప్తున్నారు, పిల్లలు పురుషోత్తములుగా అవ్వాలి కాబట్టి నీచంగా తయారు చేసే విషయాలను వినకండి. ఒక్క తండ్రి ద్వారానే వినండి. అంటే దిగజారిపోయే మాటలను ఎప్పుడూ కూడా వినకండి అని బాబా చెప్తున్నారు. మీరు ఎంత చదువుకుని చదివిస్తారో అంత ఉన్నత పదవి పొందుతారు అని బాబా అంటున్నారు. ఆధారమంతా చదువుపైనే ఉంది. చదువు అంటే ఏంటి? చదువుకోవటం అంటే శ్రద్ధగా చదువుకోవటం, ఎగ్జామ్స్ రాసి మంచిగా పాస్ అవ్వటం. బాబా అంటున్నారు, మీకు మీరుగా నేను ఎంత బాగా చదువుకుంటున్నాను, భవిష్యత్తులో జన్మజన్మాంతరాలు ఏ విధంగా అవుతాను, ఏ పదవి పొందుతాను, కల్పకల్పాంతరాలు ఎలా తయారవుతాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఇప్పుడు ఎలా అవుతారో కల్పకల్పాంతరాలు కూడా అలాగే తయారవుతారు. అందుకనే ముఖ్యంగా మనం చింతన చేయాల్సింది గత కల్పంలో నేను ఏ విధంగా అయ్యాను అని కాదు. ఎప్పుడు నేను పురుషార్థం చేసి ఈ కల్పంలో శ్రేష్ఠ పదవిని బాబా చెప్పినట్లుగా గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులుగా అవ్వాలి అనే లక్ష్యం పెట్టుకోవాలి. గత కల్పంలో నేను ఎలా అయ్యాను అనేది ఆలోచించకూడదు. ఇప్పుడు చదువుపై పూర్తిగా గమనం పెట్టి ముందుకు వెళ్ళాలి. విషం అంటే కామ వికారం నుండి పూర్తిగా దూరం అయిపోవాలి. ఇది కూడా డ్రామాలో తయారై ఉంది. అందరికీ పాత్రలు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ అవినాశి కదా, ఒక శరీరాన్ని వదిలి మరొక శరీరానికి వెళ్తుంది. బాబా అంటున్నారు, పిల్లలు, మీరే ఈ చక్రం అంతా తిరిగి ఇప్పుడు మళ్ళీ వచ్చి కలుసుకున్నారు. ఎవరైతే ఇతర మతాల్లోకి వెళ్ళిపోయారో వారు కూడా వచ్చి బాబాను కలుసుకుంటారు. కొద్దో గొప్ప తమ వారసత్వాన్ని తీసుకుంటారు. బాబా అంటున్నారు, తండ్రి చెప్తున్నారు, ఈ శరీరంపై మోహం ఉండకూడదు. ప్రపంచంలో వారంతా పరస్పరం దుఃఖమిచ్చుకునేవారే కాబట్టి ఈ పాత ప్రపంచాన్నే మర్చిపోండి అంటున్నారు. ఎందుకంటే అశరీరులుగా వచ్చారు, అశరీరులుగానే తిరిగి ఇంటికి రావాలి అంటున్నారు బాబా. ఆత్మస్వరూపంలో ఉండే ఫస్ట్ దేహంలోకి వచ్చాం సత్యుగంలో. అదేవిధంగా ఇప్పుడు ఈ సంగమ యుగంలో ఈ అంతిమ జన్మ, ఆఖరి జన్మలో కూడా ఆత్మస్వరూపంలో స్థితి అయ్యి ఆ స్థితిని సంపాదించే ఇంటికి వెళ్ళాలి అంటున్నారు బాబా.
ఏం బాబా అంటున్నారు, ఈ జ్ఞానంలో ఎక్కువ సౌండ్స్ చేసే పని లేదు, శబ్దాలు చేసే పని లేదు. తండ్రి జ్ఞాన సాగరులు. ఇక్కడ ఏ శబ్దం చేయరు, కానీ వినిపించేందుకు వారికి నోరు కావాలి కదా, అందుకు బ్రహ్మబాబా శరీరంలోకి వచ్చి ఈ జ్ఞానాన్ని వినిపిస్తారు. బాబా అంటున్నారు, ఎవరు వచ్చినా మొదట వారిని మీరు ఎవరి వద్దకు వచ్చారని ప్రశ్న వేయండి. అలా ప్రశ్న వేస్తే కొద్ది వాళ్ళకి జాగృత వస్తుంది. అవును, మనం ఎక్కడికి వచ్చాము, మెడిటేషన్ నేర్చుకోవడానికి వచ్చాము, జ్ఞానం అర్థం చేసుకోవడానికి వచ్చామన్న ఒక అవగాహన కలుగుతుంది. అవగాహన కలిగిన తర్వాత జ్ఞానం చెప్తే వాళ్ళకి సంపూర్ణ రీతిలో అర్థమవుతుందని బాబా చెప్తున్నారు. బాబా అంటున్నారు, పిల్లలు కళ్యాణకారి పురుషోత్తమ సంగమ యుగంలో పురుషోత్తములుగా అయ్యేందుకు కనిష్ఠులుగా తయారు చేసే ఏ విధమైన చెడు మాటలు వినకండి అంటున్నారు. ఒక్క బాబా చెప్పిందే వినండి, జ్ఞానం మాత్రమే వినండి, అర్థం చేసుకుని ఆచరించండి అని బాబా చెప్తున్నారు. బాబా ఈరోజు వరదానం ఇస్తున్నారు. సంగమ యుగంలోని సర్వప్రాప్తులను స్మృతిలో ఉంచుకుని ఎక్కే కళ అనగా ఉన్నతమయ్యే కళను అనుభవం చేసుకునే శ్రేష్ఠ ప్రాలబ్ధి భవ. బాబా చెప్తున్నారు, ఈ సంగమ యుగం యొక్క విశేషత ఏంటంటే ఒక అడుగు వేసి 1000 అడుగుల ప్రాలబ్ధాన్ని అనగా పుణ్యాన్ని సంపాదించుకోవటం. కనుక మీరు కేవలం పురుషార్థులు మాత్రమే అనుకోకండి, శ్రేష్ఠ ప్రాలబ్ధాన్ని అంటే శ్రమ చేసి పురుషార్థం చేయడం కాదు, ఒక శ్రమ చేసి 1000 రెట్లు లాభం పొందడం ఈ సంగమయుగం విశేషత. అందుకు పొందాల్సిందంతా పొందేశాను. ఈ పాట పాడుతూ ఉంటే తోగడం నుండి, అడ్డగింపబడ నుండి రక్షింపబడతారు అంటున్నారు బాబా. అనగా మనం పురుషార్థం చేస్తూ ఒక్కొక్క రోజు ఉదాసీనం అవ్వడం నుండి, ఒక్కొక్క రోజు పూర్తిగా పురుషార్థం చేయటం మానేయడం నుండి, ఇలా రకరకాల మాయ వేసే తూగడము, అడ్డగింపబడ నుండి రక్షింపబడ. ఎప్పుడు పొందాల్సిందంతా పొందేశాననే పాట నషతో పాడుకున్నప్పుడు. అందుకని మధ్య మధ్యలో మనం ఇటువంటి పాటలు పాడుకుంటూ ఉండాలి, శ్రేష్ఠ ప్రాలబ్ధి ఆత్మగా తయారవ్వాలి. స్లోగన్, బ్రాహ్మణుల శ్వాస ధైర్యము అంటున్నారు బాబా. ధైర్యము ద్వారా కఠినాతి కఠినమైన కార్యం కూడా సులభముగా అయిపోతుంది. ధైర్యం అంటే దృఢ సంకల్పంతో మనం ఒక ముందు అడుగు వేయటం, చెయ్యాలా, చేద్దామా, వద్దా, చెయ్యాలా, ఇలా అనే సంశయంలోకి వెళ్ళకుండా బాబా స్మృతిలో ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేస్తే బాబా 1000 అడుగుల సహాయం వేస్తారు. మరి బ్రహ్మబాబా మమ్మ ఆ విధంగానే కదా కొత్తలో ధైర్యం అనే అడుగుతో వేసి యజ్ఞాన్ని ముందుకు తీసుకువచ్చారు. ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తూ ఉన్నది యజ్ఞం. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. బాబా నమస్తే. అచ్చా. ఓం శాంతి.